US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. పేద విద్యార్థులు చదువుకునేందుకు తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? విద్యార్థులకు సరైన భోజనాలు అందుతున్నాయా? విద్యార్థులకు మెడికల్ సౌకర్యం ఉందా? విద్యార్థులకు ఏదైతే ఈ స్కాలర్షిప్లు వస్తున్నాయా? అసలు విద్యార్థులకు సరైన ఫ్యాకల్టీ ఉందా? అయితే ఫ్యాకల్టీ ఉంటే సరైన సమయంలో వాళ్ళు ఫ్యాకల్టీ దానికి సంబంధించిన బోధన చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. సమస్యల వలయంతో కొట్టుమిట్లాడుతున్న తెలంగాణ యూనివర్సిటీ. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులకు భోజనంలో బల్లులు, అదేవిధంగా పురుగులు వచ్చిన ఘటనలు మనం చూసుకున్నాం. అదేవిధంగా విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు కిటికీలకు పరదాలు కట్టుకొని ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూసుకోవచ్చు, తెలంగాణ యూనివర్సిటీలో మొత్తంగా 1600 పైగా విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా 800కు పైగా విద్యార్థులు హాస్టల్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ యూనివర్సిటీలో సరైన సౌకర్యాలు లేక చాలామంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో మధ్యలోనే వదిలేసిపోతున్న పరిస్థితి. దీనికి అందరికీ చూడవచ్చు, ఇది విద్యార్థులకు వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుండాలనే విధంగా ఉంటుంది. దీనికి అందరికి సంబంధించి ఇది హెల్త్ కేర్ మాత్రమే, బోర్డు మాత్రమే ఉంది. అందులో ఎలాంటి సౌకర్యాలు 2 బెడ్లు మాత్రమే ఉంటాయి. దీనికి అందరికీ చూడవచ్చు, తెలంగాణ యూనివర్సిటీ అంటే ఇలా ఉందా అనే చెప్పుకునే దిశగా. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, దానికి అంతటికి సంబంధించి థర్మామీటర్, అదేదైతే మీటర్ పెట్టుకునేందుకు ఇక్కడ ఉంది. దానికి సంబంధించి ఎలాంటి అందులో వస్తువులు లేవు. దీనికి అందరికి సంబంధించి మరోవైపు చూసుకోవచ్చు, అక్కడ ట్రే ఉంది. అందులో ఎలాంటి మెడికల్ కిట్కి సంబంధించి ఎలాంటి వస్తువులు లేకపోవడం అయితే గమనం. ఏదేమైనప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో వసతులు లేక కొట్టుమిట్లాడుతున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా చదువుకుంటారు? సరైన విద్యా బోధన లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి విద్యార్థులకు భోజనాలకు సంబంధించి వసతులు, సరైన భోజనం లేక ఏదో తిన్నామంటే తింటున్నాం, బతకడానికి కోసమే భోజనం చేస్తున్నాం అనే పరిస్థితిలో ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. విద్యార్థులు అయితే ఉన్నారు. అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి? ఈ ప్రాంతంలో తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఉన్న ఇబ్బందులు ఏంటి? చెప్పండి. మీ తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఏం కోర్స్ చేస్తున్నారు, ఏంటి మీకున్న సమస్యలు ఏంటి? నా పేరు ఎన్ సీను రాథోడ్. నేను ఎంసీఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉన్నాను. నేను గత సంవత్సరమే ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది. సో యూనివర్సిటీ విషయానికి వస్తే కొత్త కోర్సులో జాయిన్ అయ్యాను, కానీ ఇప్పటి వరకు క్లాసులు దాదాపు 1-2 తప్ప మిగతా ఏ క్లాసులు ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ, తర్వాత మిగతా అధ్యాపకులు వాళ్ళు విద్యార్థుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. అంటే చర్యలు మీన్స్ వాళ్ళు ఈ క్లాసులు జరగడం లేదు, వాళ్ళు ఒట్టిగా వచ్చి ఏదో కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నారు అంతే తప్ప విద్యార్థులను పట్టించుకోవడం లేదు. కానీ కనీసం విద్యార్థులకు కనీసం మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే విద్యార్థులు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ అదేవిధంగా వాళ్ళకు ఇక్కడ యూనివర్సిటీలో ఎటువంటి ప్రాంగణం ఎట్లా ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది కూడా వాళ్ళకి ఏమాత్రం తెలియదు. సో మేము విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద వారికి కాన్సన్ట్రేషన్ కల్పించే విధంగా ఇక్కడుండే ప్రొఫెసర్లు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల వల్లనే వాళ్ళకు ప్రొఫెసర్లకు జీతాలు వస్తూ ఉన్నాయి. విద్యార్థులను పట్టించుకోకపోతే ఇంకా ప్రొఫెసర్లు ఎందుకని మేము ఈరోజు వారికి అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్లో పౌష్టికాహారం అనేది చాలా అవసరం. ఒక విద్యార్థి చదువుకోవాలంటే విద్యార్థికి పౌష్టికాహారం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఆహారం తినడం వల్ల హెల్తీగా ఉంటాడు, చదువుకోగలుగుతాడు. అదేవిధంగా యూనివర్సిటీలో కరెంటు ఒక రోజు పోతే రోజంతా కరెంట్ ఉండదు. అదేవిధంగా వైఫై సౌకర్యం ఇప్పటికీ వైఫై పోయి 2 డేస్ అయింది, ఇప్పటిదాకా రాలేదు. అదేవిధంగా యూనివర్సిటీలో చాలా మామూలుగా అయితే యూనివర్సిటీలలో ఎవరైతే కేర్ టేకర్ కానీ వార్డన్స్ కానీ వాళ్ళు అసలు ఎప్పటికీ రారు, కనిపించడు కూడా. వాళ్ళు ఎప్పుడో ఒకసారి మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం వెళ్తే నైట్ ఆ టైంలో వచ్చి వెళ్ళిపోయారు. నైట్ ఎప్పుడు ఉండరు వాళ్ళు. సో కేర్ టేకర్ కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం. అదేవిధంగా ఎవరైతే ఈ యూనివర్సిటీలో ఉన్న రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారు, నేను దాదాపు మొన్న రీసెంట్గా 1 మంత్ రీసెంట్గా యూనివర్సిటీలో యూనివర్సిటీలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ వచ్చి చూసిన సందర్భాలు అసలు లేవు. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని అక్కడే ఉండి సమస్యలు ఎవరైతే విద్యార్థులు వస్తారో ఆ విద్యార్థులు వచ్చి మాట్లాడము, లేకపోతే వారికి ఏమైనా సమస్యలు బయటికి చెప్తే మేము బెదిరించడము ఇటువంటి జరుగుతూ ఉన్నది. రీసెంట్గా గర్ల్స్ హాస్టల్లో కూడా
టిఫిన్లో బల్లి పడిందని చెప్తే కూడా మీరు బయట ఎట్లా కంప్లైంట్ చేస్తారు మీరు అన్నట్టుగా మాట్లాడారు మొన్న. సో తక్షణమే ఎవరైతే యూనివర్సిటీ రిజిస్టర్ ఉన్నారో వారికి కూడా ఇక్కడి నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఏంటి? అంటే ఇక్కడ ప్రొఫెసర్లు సరైన అందుబాటులో ఉంటారా? మీకు క్లాసులు జరుగుతున్నాయా? భోజన వసతులు సరిగా ఉన్నాయా? కరెంటు దానికి అందరికి సంబంధించి వచ్చేది వర్షాకాలం ఉన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ అందరికీ అంటే ఒక విషయం చెప్పాలంటే, రాష్ట్రానికి వచ్చినట్టయితే తెలంగాణలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ చదువుకు మంత్రులు లేకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ఇంకోటి ఏంటిదంటే, తెలంగాణ యూనివర్సిటీ అని అంటే సమస్యల వలయం తెలంగాణ యూనివర్సిటీ. ఒకసారి ఆలోచించినట్టయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నది. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడడం దేని పేరు మీద ఏర్పడ్డదంటే, గ్రామీణ విద్యార్థులని డెవలప్ చేయడానికి ఏర్పడ్డది తెలంగాణ యూనివర్సిటీ. కానీ తెలంగాణ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఉన్నది. ఒక కిటికీ ఉండదు, విద్యార్థులు చలికి వండుకోమంటారా? అంటే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కానీ, ఇప్పుడు గర్ల్స్కి ఏదైనా సమస్య ఉన్నది అని రిజిస్ట్రార్ దగ్గరకు పోయినా కానీ ఆయన చేస్తామమ్మా ఇట్లా తోసిపుచ్చడం అనేది జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, రిజిస్ట్రార్ని ఏదైనా సమస్య ఉన్నదని విద్యార్థులు అందరూ కలిసి పోయి అడిగితే నేను 10,000 కన్నా ఎక్కువ మించి చేయలేను అని ఆయన చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకనంటే కోట్ల వ్యవస్థ తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతుంది, కానీ నేను 10,000 కన్నా మీద పని చేయలేను అని అనడం దురదృష్టకరమైన విషయం. ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్ని నియమించారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ని నిర్మిస్తే బుర్రా వెంకటేశం గారు ఉండే ముందు. ఆయన ఏం పని చేయలేనంటే ఒక్కసారి విజిట్ చేసారు. ఇప్పుడున్న సందీప్ సుల్తాని అనేటైనా ఇప్పటికి మాకు కళ్ళకు కనిపించలే. సమస్యలు విద్యార్థుల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకుంటే విద్యార్థులకు ఏర్పడతాయి. ఇక్కడ నుంచి మేము అక్కడికి చెప్పడానికి రిజిస్ట్రార్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకే ఎప్పుడో ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తారట. ఇట్లా విద్యార్థుల పక్షాన ఎవరు ఆలోచించే నాదులు లేడు తెలంగాణ యూనివర్సిటీలో. ఒకవేళ గనక విద్యార్థుల పక్షాన గిన ఇలాగే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఆలోచిస్తే మాత్రం అధికారులకు మేమందరం విద్యార్థుల పక్షాన ఏకమై మేమందరం కలిసి రోడెక్తాం, మా సమస్యలపైన మేము పోరాడతామని చెప్తాం. మీరు చెప్పండి, మీ తెలంగాణ యూనివర్సిటీలో అతి ఎక్కువ సమస్యలు ఉన్నాయంట, అసలు ఏమేమి సమస్యలు? తెలంగాణ యూనివర్సిటీలో ఏమేమి కాదు, A to Z సమస్యలు ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీలో. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉండేది తెలంగాణ యూనివర్సిటీ అంటే హాస్టల్స్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ఇక్కడ చదువుకోవచ్చు, లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో ఏమో కరెక్ట్ బుక్స్ ఉండవు, వైఫై ఉండదు. ఇప్పటికీ 2 రోజుల నుంచి వైఫై వస్తలేదు. ఏమనంటే BSN ప్రాబ్లం అంటారు, ఆయన మీద ఈయన మీద ఆయన వేస్తాడు తప్ప మమ్మల్ని పట్టించుకునేటో లేరు. ఇంకేంటంటే హాస్టల్స్లో మినిమం అసలు విద్యార్థి తినడానికి మంచి ఒక మౌలికమైన వస్తువులు కానీ మంచి క్వాలిటీ భోజనం పెడతలేరు. ఏదో బతకాలి కాబట్టి ఇప్పుడు చదవాలి ఎగ్జామ్ రాయాలి కాబట్టి తింటున్నాం తప్ప పౌష్టికాహారం లేనే లేదు. ఇంకేంటంటే గర్ల్స్ హాస్టల్ మహిళలు మనం అంత ప్రాధాన్యత ఇస్తాం, కానీ మహిళలకు 800 మందికి ఒక హాస్టల్ ఉండడం సిగ్గుచేట అసలు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకేంటంటే రూమ్కి 8 నుంచి 10 మంది. వర్షాకాలం వస్తాయి, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, వాళ్ళకి జ్వరాలు వస్తాయి. సరే జ్వరాలు వచ్చినాయి, వాళ్ళని చూపెట్టుకోవడానికి డాక్టర్ ఉండడు, ఆ MBBS డాక్టర్ లేడు, ఆ రిజిస్ట్రార్కి ఏమో సెక్యూరిటీ ఉంటాడు, PA ఉంటాడు, కానీ మమ్మల్ని చూసానికి డాక్టర్ ఉండడా? ఇదేం పరిస్థితి తెలంగాణ యూనివర్సిటీలో? సరే అట్లా బయటికి పోదామంటే అంబులెన్స్ ఉండదు, అంబులెన్స్ ఉంది ఏమంటాడు రిజిస్టర్, అంబులెన్స్ చేపించినామంటే ఎవరికి అంబులెన్సు? నీకేమో మంచి లగ్జరీ కారు, మాకేమో పనికి మళ్ళీ డొక్కుమల్ల ఒక వెహికలా అంటే ఎవరి కోసం? మమ్మల్ని అందులో తీసుకోవరు కదా. కాబట్టి ఇంకేందంటే ఇక్కడ ఉన్న అధికారులు కూడా నిర్లక్ష్యం. VC సందీప్ సుల్తానే అపాయింట్ అయ్యండి, ఒక్కసారి అని వచ్చిండా రాలే. ఎవరి కోసం నువ్వు VC దిగిపోవాలి? అలాంటప్పుడు మాతో చేతగా అని చెప్పేసేయండి, మేమన్నా ప్రభుత్వానికి ఆడిపోతాం. ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గెలిచి 8 నెలలు అవుతుంది, ఇంతవరకు వచ్చిన పరిస్థితి లేదు. అరే కనీసం రిజిస్టర్ని పిలిపించుకొని అయినా మాట్లాడాలి కదా. ఇంకేందంటే ఇక్కడ సమస్యలు చూసుకున్నట్టయితే సరిగా క్లాసులు జరగవు. ఇంకేందంటే ఏ సమస్యలు ఉన్నా VC లేడు, రిజిస్టార్ లేడు. ఏమంటే ఇప్పుడున్న రెగ్యులర్ 1 ఇయర్ నుంచి ఇక్కడ అవినీతి అక్రమాలు అడ్డా అని తెలంగాణ యూనివర్సిటీ తెలుసు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఇక్కడున్న VCకి ఏమో రిజిస్టార్కి పవర్స్ ఉండవు. ఏమనంటే VC లేనంటాడు, ప్రతిదీ మాతోటి కాదు అంటాడు. మీతోటి కానప్పుడు మీరు ఎందుకు పదవులలో, మీకు ఎందుకు జీతాలు? రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, అంటే జీతం తీసుకుంటానుకా మీరు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే మేము మా విద్యార్థి సంఘం నుంచి కానీ ABVP నుంచి కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ రిజిస్టర్ కానీ VC కానీ ఎక్కడికెక్కడ ప్రశ్నిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు ఈ తెలంగాణ యూనివర్సిటీలో? అసలు ఇక్కడ ఉన్న ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీకు క్లాసులు జరుగుతున్నాయి? నా పేరు అక్షయ్, నేను MA అప్లైడ్ ఎకనామిక్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంపైనే ఏర్పడిన యూనివర్సిటీ రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద యూనివర్సిటీ అయింది, కానీ విస్తీర్ణంలోనే పెద్ద ఉంది, కానీ లోపల మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇక్కడ మనం బాయ్స్ హాస్టల్లో అయినా గర్ల్స్ హాస్టల్లో అయినా కానీ చూస్తే ఫుడ్ సమస్యలైనా లేకపోతే హెల్త్ కేర్ సమస్యలైనా స్పోర్ట్స్ సమస్యలైనా చాలా ఉన్నాయి. నిన్నటిగాక మొన్న గర్ల్స్ హాస్టల్లో ఫుడ్లో బల్లి పడితే దానికి ఉన్నతాధికారులకు లెటర్ ఇచ్చి దానికోసం మాట్లాడితే మీరు మీడియా వారికి ఎందుకు వెళ్తారు, మనమే చూసుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడారు.
అదేవిధంగా ఫుడ్ సమస్య కోసం ఎన్నోసార్లు వార్డెన్కి మరి రిజిస్ట్రార్ గారికి ఎంతోమంది ఫుడ్ బాగాలేదు అని చెప్తుంటే కూడా ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినా దాన్ని పరిష్కరిస్తే మార్గం చూడరు, కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే చూస్తారు. అదేవిధంగా హెల్త్ కేర్లో చూసుకుంటే ఏమైనా జ్వరం వచ్చి ఇక్కడ పాములు వస్తుంటాయి, తేళ్ళు వస్తుంటాయి, లోపలికి వస్తుంటాయి, కిటికీలు సరిగ్గా లేవు. ఏమైనా హెల్త్ సమస్య వచ్చి మనం హెల్త్ కేర్కి వెళ్తే ఒక డాక్టర్ ఉండరు, 2 ANMలు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇంజక్షన్ ఇవ్వడానికి రాదు, ఏం రాదు. మనం ఒక్క జ్వరం ఏమైనా వచ్చినా నిజామాబాద్ డిస్ప్లే చేయాల్సిన సమస్య ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ లైబ్రరీలో చూస్తే మనం బుక్కులు ఏవి సరిగ్గా ఉండవు. మనం లైబ్రరీయన్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్నీ ఉన్నాయి, మీరే చదువుకోవట్లేదు, మీరే రావట్లేదు అని మళ్ళీ స్టూడెంట్స్ పైన వేస్తుంటారు. అదేవిధంగా మనం గర్ల్స్ హాస్టల్లో చూస్తే ఒక హాస్టల్లో 800 మంది ఉంటారు, రూమ్కి 10 మంది ఉంటారు. మనం రూమ్లో ఒక చిన్న రూమ్లో 2-3 ఉండడానికి ఇబ్బంది పడతారు. అదేవిధంగా మన గర్ల్స్కి మొన్న బల్లి పడ్డప్పుడు కూడా ఫుడ్ సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నన్న ఫుడ్ సమస్య తీరే రకంగా చూడాలి, కానీ అది ఏమాత్రం మారలేదు. ఫుడ్ అలాగనే ఉంది. ఇదంతా మీరు ఉన్నతాధికారులు పేద విద్యార్థులతోటి జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు. ఖబర్దార్ వీసీ, ఖబర్దార్ రిజిస్టర్. మీరు మాత్రం ఇలాగే విద్యార్థులను నెగ్లెక్ట్ చేస్తే మేమందరం విద్యార్థులమందరం రోడ్డు ఎక్కి ఇట్లే ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ, పేద గ్రామీణ ప్రాంత ప్రజల కోసము ఏదైతే వారందరినీ ఉన్నత చదువులు చదివించాలని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ, దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఏమి ఇబ్బందులు అవుతున్నాయి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం గౌరవ క్రీస్తు శేషులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడింది. కానీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మటుకు కేసీఆర్ ప్రభుత్వం. నిజామును మించిన నయా నిజాం కేసీఆర్ గారు. ఎందుకంటే నిజాం అంటే పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారే కట్టించారు తప్ప కేసీఆర్ గారు ఆయన విలాసమైనటువంటి భవనాల కోసమే సెక్రటేరియట్ కట్టించుకున్నాడు తప్ప తెలంగాణ విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను విద్యాపరంగా అదేవిధంగా హెల్త్ పరంగా ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని మటుకు ఏ రోజు కానీ పేదల పక్షాన, సామాన్యుల పక్షాన నిలబడలేదు. మరీ ముఖ్యంగా విద్యార్థుల పక్షాన మటుకు ఏమాత్రం నిలబడదు. ఇంకా మనం ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని సమస్యలే. తెలంగాణలో ఎట్లా సమస్యలు ఉన్నాయో తెలంగాణ విశ్వవిద్యాలయం కూడా ఆ విధంగా సమస్యలు ఉన్నాయి. మనం ఈ విశ్వవిద్యాలయంలో 3 హాస్టళ్ళు ఉన్నాయి. 3 హాస్టల్లో చూసుకున్నట్టయితే గర్ల్స్ హాస్టల్లో సుమారు ఇంతవరకు మనోళ్ళు చెప్పినట్టు 8 నుంచి 10 మంది ఉంటారు. ఈ 2 బాయ్స్ హాస్టల్ అయితే ఇవి కొంచెం బాగానే ఉన్నాయి, కానీ దీంట్లో మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు. ఎవరైతే చీఫ్ వార్డెన్ గారు ఉన్నారో వాళ్ళు తాత్కాలికమే, ఏదో మామ అంటే మామ అన్నట్టు మాత్రమే వస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవో పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళు ఒక దారి చూపించరు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెస్ బిల్లలో కూడా చాలా ఫ్రాడ్స్ గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద అంటే కొంతమంది అంటారు విద్యాశాఖ మంత్రి లేరని అంటారు, కానీ విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఎందుకంటే అది సీఎం గారి దగ్గరనే ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి సీఎం గారే పెద్దది కాబట్టి ఎగ్జామ్లలో గతంలో జరిగినట్టు ఏం జరుగుతుందో. కాకపోతే ఏంటంటే విద్యా వ్యవస్థకు ఒక పెద్ద పీట వేసి అత్యధిక నిధులు తెలంగాణ విశ్వవిద్యాలయానికి కేటాయించాలని. ఎందుకంటే ఈ మన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అంటే విద్యార్థుల కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్ కాబట్టి తెలంగాణ విశ్వవిద్యాలయానికి విద్యా వ్యవస్థ పరంగా పెద్దపీట వేయాలని కోరుతా ఉన్నాం. మెస్ బిల్లు సుమారు అంటే గత ప్రభుత్వం నుంచి ఒక సుమారు 3 సంవత్సరాలకి నుంచి మెస్ బిల్లు అనేటివి రావడం లేదు. మన గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మనకు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 2018 నుంచి విద్యార్థులకు మెస్ బిల్లులు రిలీజ్ చేయడం లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో వీరు ఆ విధంగా మరలా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మన కాంగ్రెస్ పార్టీ పైన ఉందని ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరి ఇంకా చూసుకుంటే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఒక పక్క గవర్నమెంట్ బాధ్యత వహించాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్లు కానీ కాంట్రాక్టర్ వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ కానీ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వహించాలి. వచ్చినాం తంబేసినాం అంటే తంబేసినాం, పోయినామంటే టైం చూసుకుంటారు. మార్నింగ్ 10 తంబేసినామా ఓకే,
ఈవినింగ్ 4 తంబేసినావా పోయినావా ఈ విధంగానే ఉంది తప్ప విద్యార్థులకు విద్యను బోధిస్తున్నావా అవి ఎంత క్వాలిటీ విద్యను అందిస్తున్నావా అనేటువంటి ఒక మంచి ఆలోచన ఎందుకు ఈ ప్రొఫెసర్లు ఆలోచిస్తలేరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, మీ స్వగ్రామం ఎక్కడ, మీరు ఏం చేసేవారు, మీ అమ్మా నాన్న? నా పేరు తేజావత్ రవీందర్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా తల్లిదండ్రులు మా కూలి పని చేస్తూ ఉంటారు. మేము ఇక్కడ చదువుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ మా ఇంటికాడ ఉన్న పరిస్థితి కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పేరుకే ఉన్నది కానీ తప్ప విద్యార్థుల కోసం ఏమైనా చేస్తుంది అనుకుంటే ఒక తీరంగా కూడా చేస్తలేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ప్రతిరోజు సమస్యలే, ప్రతి ఒక్క గంటకి సమస్యలు అవుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే మాకు ఇక్కడ గ్రౌండ్ ఉన్నది కానీ ఆ గ్రౌండ్లో కరెక్ట్ కావాల్సిన సదుపాయం లేదు. అక్కడ మాకే గ్రౌండే లేదనుకుంటే దానితో పాటు మాకు ఉన్న పీటీ సార్కి కూడా ఆయనకి ఒక ఛాంబర్ కూడా లేకపోవడం చాలా దుర్దరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో. అలాగనే ఇక్కడ ఫుడ్ సమస్య చూసుకుంటే ఆ ఫుడ్ సమస్య అనుకుంటే దానికన్నా ఇంకో సమస్య తీసుకొని వస్తున్నారు. ఇక్కడ పేద విద్యార్థుల మీద బిల్లు భారీగా వేస్తున్నారు. అన్ని అవకతవకలే జరుగుతున్నాయి ఇక్కడ. అలాగనే చూసుకుంటే మళ్ళీ గర్ల్స్ హాస్టల్లో కూడా ఒకటే గర్ల్స్ హాస్టల్ ఉన్నది. ఇక్కడ బాయ్స్కి అయితే 2 హాస్టల్ ఉన్నాయి కానీ గర్ల్స్కి ఒకటే హాస్టల్ ఉన్నది. ఇంకో హాస్టల్ నిర్మించాలని చెప్పేసి నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి అదే దాని మీదనే పోరాడుతున్నాము. ఇప్పటికీ కూడా దాన్ని శాంక్షన్ చేసినామా లేదా అని రిజిస్టర్ ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా తీసలేరు. ముఖ్యంగా మీరు ఏ కోర్సు చదువుతున్నారు? ఎక్కడ లేని కోర్సు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో ఉందని భద్రాద్రి కొత్తగూడెం నుండి ఇక్కడికి వచ్చారు. అది మాది అప్లైడ్ ఎకనామిక్స్. ఇది మన రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ కోర్సు, ఇక్కడ విశ్వవిద్యాలయంలోనే ఉన్నది. దాన్ని ఆ కోర్సుని డెవలప్ చేస్తారంటే ఆ కోర్సుని కూడా డెవలప్ చేయలేదు. ప్రొఫెసర్లు ఉన్నారు, మాకు ఒక 10 మంది ప్రొఫెసర్లు ఉన్నారు కానీ మేము కాలేజ్కి వెళ్ళే ప్రతిరోజు ఈరోజు కాదు రేపు రండి, రేపు కాదు ఎల్లుండి రండి అని చెప్పేసి రోజుకి వాయిదా వేస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చి క్లాస్ చెప్పడం మాత్రం ఒక్కరోజు కూడా వాళ్ళు క్లాస్ చెప్పలేరు. ఉన్న చదువులు మేమే మా సొంతంగా పైసలు పెట్టి మేమే బుక్స్ కొని మేమే చదువుకుంటున్నాము. అలాగనే ఇక్కడ లైబ్రరీ ఉన్నది కానీ ఆ పేరుకే లైబ్రరీ, బుక్స్ని తీసుకురామని చెప్పేసి వాళ్ళని మేము కోరుతుంటే వాళ్ళు తీసుకొస్తాము, మాకు ఇంకా బిల్లు రాలేదు, మాకు వచ్చినప్పుడు మేము తీసుకొస్తామని చెప్పేసి రోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా ఆ బుక్స్ని కూడా మేము తొందరలోనే తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాము. మీరు చెప్పండి, ఇక్కడ మీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఎప్పుడైనా సరే ఆహ్లాదంగా ఉండేందుకు స్పోర్ట్స్ ఉంటుంది, మీకు ఇక్కడ స్పోర్ట్స్ ఉందా? లేదు. ఇక్కడ ఎన్నో తెలంగాణ యూనివర్సిటీ అనగానే విద్యార్థులందరూ ఎన్నో కోటి ఆశలతో ఇక్కడ వచ్చారు. కాకపోతే ఇక్కడ అనుకున్నంత ఏం లేదు, పైన పట్టారం లోన లోటారం అనేలాగే ఉంది. బోర్డు చూస్తేనేమో పెద్దగా ఉంటుంది, లోపలంతా గ్రౌండ్లో గడ్డి మొలకెత్తడం జరిగింది. పైగా రన్నింగ్ ట్రాక్ కూడా అంతా క్రాక్స్ ఉంది. ఇంకా పరిగెత్తుంటే మధ్యలో జంతువులు వస్తాయి. గ్రౌండ్కి బౌండరీ కూడా లేదు. అలాగే కాంపౌండ్ వాళ్ళు కట్టించాలని కోరుతున్నాం. విద్యార్థులకు మంచి సదుపాయాలు కలిగిస్తే వాళ్ళు కూడా ఎదిగి నేషనల్స్కి అట్లా సెలెక్ట్ అవుతారు. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. తెలంగాణ యూనివర్సిటీ 2 బాయ్స్ హాస్టల్స్, 1 గర్ల్స్ హాస్టల్ ఉంది. వాస్తవానికి ప్రతి సంవత్సరము వేసవి సెలవులలో ఏమైనా రిపేర్స్ ఉంటే చేయించుతూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం పిల్లలు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందని చెప్పేసి హాస్టల్లోనే ఉండడం జరిగింది, వెకేట్ చేయలేదు. దాని ద్వారా అన్ని రకాల పనులు మేము సమ్మర్లో చేయలేకపోయాము. పిల్లలు సమ్మర్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పనులన్నీ కూడా పూర్తి చేసాం. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో వాటర్ సీపేజ్ ఉండేది, దాన్ని చేయడానికి ఒక 10-15 రోజులు పట్టేది, అది పూర్తి చేశాము. ఆ తర్వాత బాయ్స్ హాస్టల్లో ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరము మేము పిల్లలకు రీఓపెన్ నాటికి కిటికీలన్నింటికి కూడా మెస్ కొట్టించేసి ఏదైనా గ్లాసులు పగిలి ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం మేము రీప్లేస్ చేస్తూ ఉంటాం. అది రొటీన్గా జరిగేటువంటి పని. 13 కొన్ని రూములు కొంతమంది పిల్లలు వెళ్ళిపోవడం ద్వారా అవి లాక్ చేసుకున్నారు వాళ్ళు సమ్మర్ వెకేషన్లో. లాక్ చేయకుండా ఉన్నటువంటి రూములకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేశాము. ఏ రూములు అయితే లాక్ చేయబడ్డాయో ఆ రూములు మొన్న జూన్ 13 నాడు రీఓపెనింగ్ తర్వాత విద్యార్థులు స్లోగా రావడం జరిగింది. గత వారం రోజుల నుండి మాత్రమే మొత్తం విద్యార్థులు వెకేషన్స్ తర్వాత హాస్టల్కు చేరుకున్నారు. పిల్లలు వచ్చినప్పటి నుండి ఆ రూములలో వాళ్ళు డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రూములలో ఉన్నటువంటి కార్పెంటర్ వర్క్ కానివ్వండి లేదా ఇతరత్ర ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవి ఉన్నా గత వారం 10 రోజుల నుంచి మేము వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. ఇదే క్రమంలో మెస్ ఇన్సైడ్ నుంచి కొట్టేసి అవుట్ సైడ్ నుంచి పగిలిపోయినటువంటి గ్లాసులు ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో గ్లాస్ పగిలిపోయిన మాట మాత్రం వాస్తవమే. అది
మెస్ పూర్తిగా ఇన్సైడ్ కొట్టిన తర్వాత అవుట్ సైడ్ నుంచి గ్లాస్ ఫిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గత వారం రోజుల నుంచి ఈ రోజు కూడా పని నడుస్తూనే ఉంది. కాబట్టి ఏదో ఈ రోజే పత్రికలో వస్తే మేము పని స్టార్ట్ చేసింది కాదు, గత వారం 10 రోజుల నుంచి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్లో చేయాల్సినటువంటి పనులు ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్స్తో పిల్లలు సమ్మర్లో రూములలోనే ఉండడం, కొంతమంది విద్యార్థులు రూమ్లకు లాక్ చేసుకొని పోవడం ద్వారా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ 13న నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళ రూములు ఓపెన్ చేసేసి ఎలక్ట్రికల్ రిపేర్స్ కానివ్వండి, కార్పెంటరీ వర్క్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉన్నాం. ఏ సమస్య అయినా మా దృష్టికి చీఫ్ వార్డెన్ ద్వారా, కేర్ టేకర్ ద్వారా లేదా వార్డెన్ ద్వారా వచ్చినట్లయితే మేము వెంటనే అటెంప్ట్ చేస్తున్నాం. మా విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ మా పరిధిలో ఉన్నాయని మేము మెరుగుపరుస్తూ ఉన్నాం. మెస్ బిల్లు గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండే మనకు మంజూరు కాలేదు. మెస్ బిల్ పెండింగ్ ఉండడం అనేది మన చేతిలో లేనటువంటి అంశం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్ల నుంచి మెస్ ఛార్జెస్ రాకపోవడం ద్వారా మేము యూనివర్సిటీ ఇంటర్నల్ రిసోర్సెస్ నుంచి ఏదో రకంగా అడ్జస్ట్ చేసి హాస్టల్స్ నడుపుతూ ఉన్నాం. వాస్తవానికి హాస్టల్ నడపడం ఒక ఛాలెంజింగ్గానే మిగిలాది. ప్రతి నెల వివిధ పేమెంట్లు చేయడానికి మేము చాలా ఇబ్బంది పడి వివిధ వనరుల నుండి వచ్చినటువంటి అమౌంట్ను అడ్జస్ట్ చేసుకొని మనం పేమెంట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలతో కొట్టుమిట్టాలాడుతుందని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం సరిగా పెట్టట్లేదు. ఎందుకంటే భోజనం తింటున్నాం, కేవలం బతకడానికి కోసమే భోజనం తింటున్నాం అని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి అంతటికి సంబంధించి పౌష్టికాహారం సరైన ఉండట్లేదు. దీనివల్ల పౌష్టికాహార లోపమే ఉంది, మాకు భోజనం సరైన సమయంలో సరిగా పెట్టడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొన్న జరిగిన ఘటన ఏదైతే లేడీస్ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించి భోజనంలో బల్లి రావడాన్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఎందుకు మీరు మీడియాకు చెప్పారు అని చెప్పి నిలదీసి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతకు సంబంధించి రిజిస్ట్రార్ అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులకు ప్రతినిత్యం ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో చదువు ఉండే విద్యార్థులను మంచి తీర్చిదిద్దే విధంగా తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ ఈ ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ యూనివర్సిటీ గత 10 ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మంచిగా చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను మంచిగా అందించే బాగుంటుందని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. మెరుగైన విద్యను అందించే దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం చూడాలి. ఏదైతే దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్నారు సందీప్ సుల్తానియా, మాకు సంబంధించిన బిల్లుల కోసం పెడితే మీకు విద్యార్థులకు బిల్లులు ఎందుకు ఇవ్వాలని అనే పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు విద్యార్థులకు భోజనానికి సంబంధించిన బిల్లులు ఇస్తే మాకు సరైన భోజనం పెడతారు. దానికి అంతకు సంబంధించి ఈ హాస్టల్లో ఉండే విద్యార్థులను సరిగా పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఈ హాస్టల్లో సుమారు 1600 మంది, ఏదైతే తెలంగాణ యూనివర్సిటీలో సుమారు 1600 మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి. దానివల్ల హాస్టల్లో సుమారు 800కు పైగా విద్యార్థులు ఉన్నాయి. ఎక్కడ కూడా హాస్టల్కు సరైన వసతులు లేవని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతే పైన విటారం లోన లోటారం అనే చందంగా తయారైంది. దీనివల్ల పూర్తిగా ఈ మా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. దీనికి సంబంధించి రిజిస్ట్రార్ కానీ దీనికి ఉన్న వీసీ ప్రస్తుత ఇన్ఛార్జ్ వీసీ కానీ మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కాంగ్రెస్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.